అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సరళి స్వరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు నందుల సుశీలాదేవి గారు. మాధురి, నీకు లెటర్ వచ్చింది. చేతిలో ఉన్న ఎంబ్రాయిడరీ సామాను పక్కన పెట్టి లేచి నుంచుంది. వేణు వచ్చి మాధురి ఎదురుగా కూర్చున్నాడు. ఉత్తరం చదవటం పూర్తి చేసి మడిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాధురి. ఇదిగో కాస్త ఆగు. మాధురి నిలబడిపోయింది. నాతో బయటకు రాగలవా? క్లబ్లో ఈరోజు పార్టీ ఉంది. మాధురి మొహం పాలిపోయింది. వేణు గుండెల్లో కలుక్కుమంది. అబ్బా, ఆమె చూపును ఎట్లా భరించటం? మాధురి, తీవ్రంగా ధ్వనించింది వేణు కంఠస్వరం. నిన్నేదో కష్టపెడుతున్నట్లు అంత బాధగా చూస్తావెందుకు? నాతో పిక్చర్కి రావటమన్నా, క్లబ్కి రావటమన్నా అంత హీనమైన పనా? మాధురి పెదవులు సన్నగా అదిరాయి. లేదు లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు. నాకు ఎక్కడికూ రావాలని ఉండదు. నేను నీ భర్తను మాధురి. నాతో కూడా రావాలని ఉండదా? మాధురి నుదుట చిరుచెమటలు పోశాయి. క్షమించు మాధురి, ఎన్నాళ్ళు మనం ఈ నాటకం ఆడాలో తెలియటం లేదు. నాకు తల్లి తండ్రి లేరు. అక్కలిద్దరూ వాళ్ళ సంసారాలలో మునిగిపోయారు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? మాధురి, నన్ను భర్తగా కాకుండా కనీసం స్నేహితుడిగానైనా పరిగణించలేవా? మన మధ్య ఈ అగాధం ఎప్పటికీ ఇంతేనా? మాధురి హఠాత్తుగా సోఫాలో కూలబడిపోయింది. రెండు చేతులతోనూ మొహాన్ని దాచేసుకుంది. వేణు మొహంలో బాధ సుడులు తిరిగింది. నువ్వు బాధపడకు మాధురి. నీలోని ఈ తపనకు కారణాలు నేను అడగను. కానీ మన ఈ రకపు జీవితం ఎన్నాళ్ళు కొనసాగాలి? పోనీ మన ఈ సమస్యకు పరిష్కార మార్గాలేమిటో అన్వేషించుకుందామా? అశ్రుమలినమైన మొహంతో మాధురి అతని వంక అయోమయంగా చూసింది. వేణు లేచి పచార్లు చేస్తూ చెప్పసాగాడు. విను మాధురి, నాకు బాధలతో వ్యధలతో జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళంటే సానుభూతి ఉండదు. జీవితం మనకి లభించిన అతి సుందరమైన వరం. మానవ జీవితం అన్న తర్వాత సమస్యలు, హృదయాన్ని ఛేదించే నిరాశలు ఉండకమానవు. కానీ గతంలోని పరాజయాల్ని తలుచుకుంటూ, భవిష్యత్తుని గాఢాంధకారంగా ఊహించుకుంటూ వర్తమానాన్ని నిరాశాపూరితంగా మార్చేసుకోవటం అవివేకం. మన జీవితాలు ఇసుక ఎడారుల్లాంటివి. నిత్యనూతనంగా జీవితం ఎవరికి గడవదు. మనం ఎంతో పరిశ్రమిస్తేనే అమృత ఘట్టాలు జీవితంలో తారసిల్లి దప్పికగొన్న బ్రతుకులకు తుషార బిందువులవుతాయి. మన మనసుని నిరాశాపూరితం చేసుకుంటే ఈ మరుభూమిలో మన ఆశలు, ఆశయాలు మరీచికలే అయ్యి దారి తెన్ను తెలియని పథికులమైపోతాము. జీవితం ఎవరికి అనుకున్నట్లు ఉండదు మాధురి. మన చేతుల ద్వారానే సౌభాగ్యాన్ని సృష్టించుకోగలం. గతించిన కాలంలోని గాయాలను మాన్పుకొని వర్తమానాన్ని సుఖవంతం చేసుకోవాలి. అది నా తత్వం. మాధురి, నా జీవితంలోనూ అపరిమితమైన నిరాశను ఎదుర్కొన్నాను. అయినా నేను ఆశాజీవిని మాధురి. ఈరోజు నీ నుండి నిరాదరణ పొందుతున్నా లోపల నాలో ఏదో ఆశ ఉంది. నువ్వేనాడైనా సుముఖురాలయ్యి నా జీవన పథాన్ని అందమైన మలుపులు తిప్పుతావని నా కాంక్ష. చెప్పు మాధురి, నువ్వు ఎప్పటికీ ఇంతేనా? ఎన్నటికీ మారవా? కోటి కోరికలతో, భవిష్యత్తుపై బంగారు కలలతో తననే వీక్షిస్తున్న భర్త నేత్రాల నుండి తన చూపులు విడదీసుకుంది మాధురి. నేను చాలా పాపిష్టిరాలిని. మీకు తగినదానిని కాను. మీలోని సంస్కారం నాలో లేదు. వేణు జాలిగా నవ్వాడు. పాపపుణ్యాలను విచారణ చేసే హక్కు మనకి లేదు. ఒక సమాజానికి పాపకార్యమైనది ఇంకో సాంఘిక పరిస్థితుల్లో పుణ్యఫలం అవ్వచ్చును. ఆ తత్వ విచారణ చేసే శక్తి మనకి లేదు. కానీ చెప్పు మాధురి, నువ్వు నీ మనసుని మార్చుకోలేవా? భయంతో, శంకతో మాధురి హృదయం తల్లడిల్లిపోయింది. తన అంతరాంతరాలలోని రహస్యం భర్తకు తెలిసిపోయిందా, లేక అతని ఊహ మాత్రమేనా? అవనత వదనాయన మాధురిని చూస్తూ అన్నాడు. చెప్పు మాధురి, ఇంక మన జీవితం మారే అవకాశమే లేదా? మాధురి వెక్కి వెక్కి ఏడ్చింది. వేణు నిట్టూరుస్తూ అన్నాడు. సరే, మన సంసారం సంగతి వదిలేద్దాం. కనీసం నీ జీవితమైనా బాగుపడేందుకు మార్గాలున్నాయా? అంటే నా ప్రమేయం లేకుండా నీ జీవితంలో నువ్వు సుఖపడాలంటే నేనేం చేయాలి? భర్త మాటలలో ఒక్క అక్షరం అర్థం కాలేదు మాధురికి. తన భర్త ఏం చెప్పబోతున్నాడు? మాధురిలో రెండు రకాల తత్వాలు పెనవేసుకుని ఉన్నాయి. ఆమె రక్తంలో తరతరాలుగా ప్రవహిస్తున్న ప్రాచీన భావాలు ఉన్నాయి. భర్తను తప్పించి ఆమె జీవితంలో ఇంకొకరికి ప్రవేశమే లేదు. ఆధునికమైన ఆమె మనోభావాలు మనసిచ్చి ఆ వ్యక్తిని భర్తగా అంగీకరింపలేకున్నాయి. రెండు రకాల భావ సమ్మేళనంతో సతమతమైపోయే మాధురికి వేణుగోపాలు చెబుతున్నదేదీ అర్థం కావటం లేదు. రఘుతో తన పరిచయం భర్తకు తెలిసి ఉంటుందనే ఊహ ఆమె భరించలేదు. భర్తకు తన బాల్య ప్రణయం తెలియజెప్పే సాహసం లేదు.
అతనికి తన పూర్వ పరిచయస్తుని గురించి సమాచారం తెలిసే ఉంటుందని తెలిస్తే సిగ్గుతో అవమాన భారంతో ఆమె మనసు ముక్కలైపోతుంది. కానీ భర్తని ప్రేమించి అతని జీవితాన్ని సౌఖ్యవంతం చేయటానికి ఆమె మనసు అంగీకరించదు. అసలు ఆ ఊహ మాత్రం చేతనే తాను రఘుకెంతో ద్రోహం చేసినట్లు పశ్చాత్తాపం చెందుతుంది. ఆ ద్వైద్వీభావంతో కల్లోలమయ్యే మాధురికి వేణుగోపాల్ వాక్యాలు కలవరం కలిగించాయి. తన జీవితంలో ముఖ్య ఘట్టాన్ని భర్త చర్చించబోతున్నాడనే భావన ఆమె నరాల్ని చలింపజేసింది. ఇప్పుడు తన భర్త మాటలకు సమాధానమివ్వాలా? తన జీవితం ఇంకా ఎన్ని సుడిగుండాలు తిరగబోతుంది? సమస్యలను పరిష్కరించుకునే బదులు వాటిని వాయిదా వేయటమే కొందరి తత్వం. అదే మాధురిలోని బలహీనత కూడాను. ఆమె మనసు అల్లకల్లోలమైపోయింది. శోకావేగంతో వణికిపోతున్న మాధురిని చూసి జాలితో ద్రవీభూతమైంది వేణు మనసు. తమ జీవితాలను చక్కబరుచుకోవాలని అతని తపన. కానీ మాధురి సహకారం లేనిదే తనకు ఏదీ సాధ్యం కాదు. అతి బేలైన మాధురిలో తను ఇవ్వబోయే ఏ సలహాలైనా తుఫానులు సృష్టించబోతున్నాయి. సోఫాలో వెనుకకు వాలి సిగరెట్ వెలిగించుకున్నాడు. మాధురిలోని వ్యధనంతను బాధాతప్త హృదయంతో గమనిస్తూ. చాలాసేపైన తర్వాత అన్నాడు, నువ్వు ఎక్కువగా బాధపడకు మాధురి. నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడైనా మనం హృదయాలు విప్పి మాట్లాడుకొని ఓ పరిష్కారానికి వద్దాం. నీ ఆప్తుడిగా నన్ను భావించుకో మాధురి. సరే, నేను రమణ దగ్గరికి వెడతాను. రాత్రికి రాను. దూరమైపోతున్న భర్త బూట్ల శబ్దం, కొన్ని నిమిషాల్లో బయట కారు స్టార్ట్ అయిన చప్పుడు వింటూ అట్లాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది మాధురి. శారదకు కొత్త సంవత్సర శుభాగమనం చాలా చికాకుల్ని కొని తెచ్చింది. జనవరిలో సెలవులు పూర్తి చేసుకుని వాల్తేరు చేరిన వెంటనే అందిన వార్త విజయ విశ్వనాథాల వివాహం. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లకుండా విజయ సాధించిన ఘనకార్యం ఇది. అబ్బా, ఒకసారి విజయం చూస్తే ఎంత బాగుండును కొన్ని వేల సార్లు అనుకుంది శారద. కర్నూలులో ఎక్కడో ఆఫీసులో క్లర్క్గా చేరాడు విశ్వనాథం. సామానంతా తీసుకుని వెళ్ళిపోయింది విజయ. ప్రయాణ బడలిక మీద ఈ వార్త విన్న శారద మనసు భగ్గున మండిపోయింది. ఫైనల్ ఇయర్లోకి వచ్చిన విజయ్కి ఇదేం ఖయ్యాలి? మరి పబ్లిక్ పరీక్షలు? తలారా స్నానం చేసి వచ్చి కూర్చుంది శారద. ఆమె మనసు అల్లకల్లోలమైపోయింది. శేఖరం విషయం, మాధురి కపట వైవాహిక జీవితం, ఇప్పుడు ఈ విజయ అఘాయిత్యం. భగవంతుడా, నాకు తటస్థపడే రకాలన్నీ నన్ను క్షోభ పెట్టడానికే పుట్టి ఉంటాయి. పక్క రూంలో నుండి సుధ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. విజయ ముత్యాల కోవ వంటి అక్షరాలను చూస్తూనే ఆత్రంగా ఉత్తరం విప్పింది. నా శారద, నువ్వు ఈ సమయానికి నా మీద ఎంత మండిపడిపోతున్నావో ఊహించగలను. సెలవులై వచ్చిన వెంటనే నీకు అందాలనే వ్రాస్తున్నాను. 2 ఏళ్ల నుండి మనం అతి సన్నిహితంగా ఉంటున్నాము. రూమ్మేట్స్గా పరిచయమైన మనం నానాటికి అతి దగ్గరగా వచ్చాము. కానీ శారద, లోపల నువ్వంటే నాకు చాలా భయం. అందువలనే మాట మాత్రం నీకు తెలియజేయకుండా నేను ఈ సాహసం చేశాను. నీలో ఉన్న పట్టుదల, నిగ్రహశక్తి నాలో లేవు. నువ్వు నమ్మిన సత్యాని కోసం సంవత్సరాలు పోట్లాడగలవు. అది నీలోని ఆత్మవిశ్వాసం. నీ ఆశయ సాధన కోసం యుగాలు కృషి చేయగలవు. నేను మాత్రం సమస్యలను తప్పించుకోవాలని చూస్తాను. శారద, అసలు ప్రేమ అనే భావన మనసులో ప్రవేశించకుండానే ఉండాలి. ఆ తర్వాత ఆ విజృంభణకు నా వంటి బలహీన మనస్కులు తట్టుకోవటం చాలా కష్టం. నాలో సంవత్సరం నుండి ఎంతో సంచలనం కలుగుతుంది. నా జీవిత ధ్యేయం అంతా ఈ ఎంఎస్సి డిగ్రీ సాధించడంలోనే ఉందా? చదువయ్యాక ఏం చేయాలి? ఉద్యోగమా? వివాహమా? నేను పోస్ట్ గ్రాడ్యుయేట్నైతే నా భర్త ఇంకా చదివి ఉండాలని నేను కోరుకుంటే, పోనీ పెద్ద ఆఫీసర్ ఇల్లాలనే అయ్యాననుకో. అప్పుడు అతను నేను ఉద్యోగం చేయడానికి ఇష్టపడకపోతే, ఇంత చదివాక ఇంట్లోనే ఉండాలా? కానీ ఉద్యోగం కోసమే విద్య కాదు, విజ్ఞానం సంపాదించుకోవడానికి అంటావేమో. కొన్ని ఫార్ములాలు బట్టి ఎస్ఏలు కంఠోపాఠం చేసి సాధించే ఈ డిగ్రీల వల్లనే మన విజ్ఞానం సాధిస్తున్నాము అని అనుకోవటం ఆత్మవంచనే. డిగ్రీ తీసుకుని 4 ఏళ్ళు ఆ సబ్జెక్టు జోలికి పోకుండా ఉంటే మన బుర్రలో ఎంత సబ్జెక్టు మిగులుతుంది? పోనీ ఈ డిగ్రీ సాధించి ఏ 300లో ఎంతో సంపాదిస్తామనుకో. అప్పుడు మాత్రం నా సమస్యలు తీరిపోతాయా? నాలోని అసలు కోరిక ఒకటి ఉంది. ఒక వ్యక్తికి ఇల్లాలుగా, ఒక ఇంటికి గృహిణిగా, కొంతమంది పిల్లలకు తల్లిగా పరిపూర్ణ జీవితం నాకు కావాలి. నేనేం పసిపిల్లను కాను. 22 ఏళ్ల స్త్రీగా నా సమస్య నాకు అర్థం అవుతూనే ఉంది. హాయిగా చదువుకో, ఎంత డబ్బైనా ఇస్తాం, చక్కగా రీసెర్చ్ కూడా చెయ్యి అంటారు అన్నయ్యలు.
వాళ్ళకి చెల్లెలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతుందని ఎంతో గర్వం. పైగా రెండో అన్నయ్య అంటాడు, మా చెల్లెలికి పెళ్ళే చేయము, స్టేట్స్ పంపించి డాక్టరేట్ తెచ్చుకునేలా చేస్తాం. అవును, అది అమెరికా వెళ్ళవలసిందే, పెళ్లి కావాలని అది మొర్రోమనటం లేదు కదా. బుల్లి అన్నయ్య వత్తాసు. కాలేజీలో ఒక కొంటె కుర్రాడు ఏదో పిచ్చిగా ఉత్తరం రాశాడని ఈ అన్నయ్యలే నన్నెంతో తేలికగా ఒకనాడు చూశారు, నేనేదో చెడుతోవలో పోతున్నానని. నిజానికి మా అన్నయ్యలు నా కోసం అనేకం త్యాగం చేశారు. మన కుటుంబాలలో ఎంతమంది అమ్మాయిలు యూనివర్సిటీలో చదవగలుగుతున్నారు? నేను ఒప్పుకుంటాను ఆ సంగతి. కానీ నాకు కావలసినవి పెద్ద పెద్ద డిగ్రీలు కావు. నేను కోరేది విశ్వం, అతని సౌఖ్యం. ఇప్పుడు అతను కర్నూలులో బ్యాంకులో క్లర్కుగా చేరాడు. త్వరలో ఇంకా మంచి ఉద్యోగం దొరికే సూచనలు ఉన్నాయి. లైబ్రరీ డిప్లొమా కోర్సు పూర్తి కాకుండా అతను ఎంఎస్సి కాకుండా నేను విశాఖపట్నం నుండి బయటపడ్డాము. నా చదువయ్యే వరకు వివాహ ప్రసక్తి ఎత్తవద్దన్నాడు విశ్వం. కానీ నాలోని బలహీనతలు నాకు తెలుసు. చదువు పూర్తయ్యాక అన్నయ్యల మార్గమే అతి సుందరంగా నాకు కనిపించవచ్చును. అప్పుడు జీవితం అంతా డిగ్రీల సాధనతో పెద్ద ఉద్యోగస్తురాలుగా నిర్జీవంగా మోడులా ఏ అనుభూతులు లేకుండా గడిపేయవలసి రావచ్చును. లేదు, నాకు ఆ హోదా వద్దు. కలవారింటిలో మురిపెంగా కుండీలలో వేసి తోటమాలిచే సంరక్షణ చేయిస్తూ క్రోటన్ పెంచుతారు. ఏ మూలనో 2-3 పువ్వులు పూసి సన్నని సువాసననిస్తూ గడ్డి మొక్క పెరుగుతుంది. పువ్వులు లేని క్రోటన్ మొక్క జీవితం నాకు వద్దు. నేను పెద్ద సైంటిస్టునయ్యి దేశాన్ని ఉద్ధరించాలనే ఊహ లేదు. నాకు అతి సామాన్య గృహిణి జీవితం కావాలి. నా ఈ చీకటి జీవితంలో విశ్వం ఓ వెలుగురేఖలా కనిపించాడు. అందువలననే సింహాచలంలో వివాహం చేసుకొని అతడితో ఇక్కడికి వచ్చేశాను. అన్నయ్యలు నా మీద చూపిస్తున్న ఆగ్రహం, వారు నా పతనాన్ని తలుచుకుని పడే బాధను సహిస్తున్నాను. నా ఈ ఆలోచనలు నీకు నచ్చవు, కానీ అర్థం చేసుకునేటందుకు ప్రయత్నిస్తావని నమ్ముతున్నాను. 2 గదులు మా ఇల్లు. 8 అయినా లేవని దాన్ని ఇప్పుడు 5ంటికే లేచి పాలు పోసే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. నా చిన్న కాపురం నీ శుభాకాంక్షలు అందుకోవాలని తహతహలాడుతుంది. చాలా వ్రాశాను, ఆలోచించి జవాబిస్తావు కదూ. నీ విజయ. ఉత్తరం మడిచేస్తూ నిట్టూర్చింది శారద. 2 నెలలైపోతే విజయకు డిగ్రీ వస్తుంది. ఇంతలో ఎందుకింత తొందరపడింది? చదువయ్యాక ఇష్టం లేకపోతే ఉద్యోగం చేయవచ్చును, లేదా భర్తకి ఆర్థికంగా తోడ్పడవచ్చును. కానీ ఇదేమిటి? ఒక లక్ష్య సాధనను మధ్యలో విరమించి ఇంకో మార్గానికి జీవితాన్ని మలుపు తిప్పుకోవటం ఏమంత సమంజసం? యుగ యుగాలుగా వ్యధల పాలవుతున్న ఈ నారీ జీవితానికి ముక్తి ఎప్పుడో. సాంఘికంగా ఎన్నో మార్పులు అద్భుతంగా తరతరానికి వస్తూనే ఉంటాయి. ఏ యుగంలోనైనా వేదన పాలయ్యేది స్త్రీ జీవితమేనా? కన్యాశుల్కపు రోజుల్లోనూ స్త్రీ జీవితం సమస్యల పుట్ట అయింది. వరకట్నపు దినాలలోనూ సమస్యలకు మారుపేరు స్త్రీ అయింది. ఈనాటి విద్యాధికులైన యువతుల సమస్యలు కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. అయినా విజయ విధానం ఏ విధంగా సమర్థనీయం? చదువయ్యాక మళ్ళీ ఏ రీసెర్చ్లోనో చేరబుద్ధి వేస్తుందని మధ్యలో చదువు వదిలేయటం సమస్యల నుండి పారిపోవటమేగా. ఏమైనా ఏనాడైనా ఆమె ఈ చర్య విజయ్లో అసంతృప్తినే తలనెత్తిస్తే? విశ్వం ఆర్థిక స్థితి అంతంత మాత్రం. మంచి ఉద్యోగం తను చేసి అతనికి చేయూతనివ్వగలిగే చక్కటి అవకాశాన్ని చేజేతులరా ఎందుకు వదులుకుందో? కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.